చలో అమరావతి పాదయాత్రను అడ్డుకోవడంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను 24 గంటల పాటు గృహ నిర్బంధం చేయడంపై మండిపడ్డారు. తన సందేశాన్ని వీడియో ద్వారా పంపించారు. తానేమి తీవ్రవాదిని కాదని పాదయాత్రకు అనుమతించాలని కోరారు. తమ పోరాటాన్ని తాత్కాలికంగా అడ్డుకోగలిగిన భవిష్యత్తులో మాత్రం సాగిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. ఎందుకు వెనకేం చేశారు ముఖ్యమంత్రి గారు? మీకు సర్వ హక్కులు ఉన్నాయి, చట్టాలు మీ చేతిలో ఉన్నాయి, అధికారం మీ చేతిలో ఉంది. ఎప్పుడు చేశారండి మంజునాథ్ గారు కమిషన్? మా జిల్లా టూర్ తోటి 4 months అయిపోయింది. పల్స్ సర్వే అన్నారు 1 year క్రితం అయిపోయింది. ఎంతకాలం మమ్మల్ని ఉంచుతారు? చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మా జాతి ఓట్లు వేయించుకున్నారని అడుగుతా ఉన్నాను. హామీని గుర్తు చేయడం కోసమే గాంధీ మార్గంలో మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రానివ్వటం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పని కాదు. ఎన్ని రోజులు ఆపినా 4 రోజులు ఆపండి, 5 రోజులు ప్రారంభిస్తాను. 10 రోజులు ఆపండి, 11 రోజులు ఆపిస్తాను. నెల ఆపండి, 2 నెలలు ప్రారంభిస్తాను. 2 నెలలు ఆపండి, 3 నెలలు ప్రారంభిస్తాను. అంతేగాని వదిలిపెట్టే సమస్య లేదు.